చెప్పు ఏమైనా సబ్స్క్రైబర్స్కి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇంకో ఐడియా ఏం లేదా? కలుమంట అసలే ఇప్పుడు ఉంటారు. సార్ చూడండి, ఐస్ ప్యాక్ వేసుకొచ్చుకున్నాడు కళ్ళకి. ఎరగట్టాను. కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నా. కార్న్ఫ్లవర్ మొత్తం వేసేస్తారా? తిప్పు, దాన్ని తిప్పు. ఇప్పుడు స్పూన్ కాదు, ఫోర్క్ తీసుకో. వాటర్ ముందు తిప్పు, సాల్ట్ వేసి. కారం కారం కారం. బ్రో, ఐ డోంట్ కేర్. నేను కట్ చేస్తాను. అట్లా కాదు ఉండాల్సి, ఇది పువ్వులాగా కట్ చేయాలి, లేదంటే మనం తినలేము. సరే, ఈడ చెడిపోయింది. నువ్వు దీంట్లో ఏమన్నా వేస్తే అంతే, ఇంకా ఈ ఫ్లవర్ వేస్తా. ఆయిల్ పెట్టాలి కదా. అంటే నువ్వు ఇక్కడ పెడితే ఇక్కడ ఇప్పుడే కాదండి, వేసుకుంటున్నా. ఇప్పుడే వేస్తే అది ఇదే అయిపోతుంది. సో చెప్పాషు, ఏం చెప్తావు? ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? గోబీ మంచూరి. చెప్పు ఎలా చేయాలి? ఫస్ట్ ఏమేమి వేసుకున్నాం? ఫస్ట్ అదంటే మైదా. ఫస్ట్ మైదా వేసుకున్నాను, సెకండ్ కాలీఫ్లవర్, థర్డ్ ఉప్పు వేసుకున్నా, మళ్ళీ వాటర్, అలాగే కారం ఎక్కువ వేసుకున్నాను. మళ్ళీ ఇట్లా రెడ్గా వచ్చింది కారం వేసుకుంటే. గోబీ కోసం, అలాగే గోబీ కోసం ఏంటివి? కాలీఫ్లవర్. సో దీన్ని చూసి ఫస్ట్ ఏంటి బ్రోకలీతో చేస్తున్నావు అంటున్నాడు. వైట్గా ఉంటే బ్రోకలీ కాదు, ఇది కాలీఫ్లవర్, సరేనా? గ్రీన్ కలర్లో ఉంటే బ్రోకలీ. ఇట్లుంటే షేప్ కాకపోతే ఇట్లే ఉంటుంది అది కూడా షేప్. అంతవరకు పెను నేను ఏ పెను చెప్పు. ఇప్పుడు కింద ఉంటుంది చూడు, ఏది? అదే పైన చూడు. పెను పెట్టుకుని చూపిస్తాను. ఫస్ట్ నెక్స్ట్ పెను తీసుకోవాలి. I'm also responsible citizen king of country to cause awareness of Beti Bachao. నెక్స్ట్ పెను తీసుకోవాలి. పెను తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ అయితే వేయి, కొంచెం వేయి. డీప్ ఫ్రై చేస్తాం కదా, దీనికి సరిపోదు అంత ఆయిల్. అదే వేస్తాయి. జాగ్రత్త, ఇట్లా పట్టు. లేకపోతే ఉండు క్యాన్లో ఉండేది. క్యాన్లో ఉండే ఎట్లా తీయాలి కదా.
డీప్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఇట్లా ఎక్కువ ఉండాలి. ఫుల్ పెట్టేదా? పెట్టద్దు ఆడు ఇంకా కొయ్యలేదు కదా. ఆయిల్ ఇప్పుడు హీట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేసేయాలి? నెక్స్ట్ కట్ చేసిన తర్వాత అట్లా వేయాలి. డైరెక్ట్ చేస్తామా ఆయిల్లో? ఫస్ట్ ఇది వేసి నల్లగా వేయాలి. ఇలా చిన్న చిన్న వంటలు చేసేటప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు లేదా హోంవర్క్ అయిపోయినప్పుడు, సండేస్, హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, నాకు ఎవ్రీ సాటర్డే హాలిడే, అప్పుడు పిల్లల్ని కూడా ఇట్లా కిచెన్లోకి అలో చేయండి. సో దట్ వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం అర్థమవుతుంది అనమాట, ఏం చేస్తున్నాము ఏంటి అనేసి. చదువుకునేటప్పుడు చదువుకోవాలి కానీ తర్వాత ఇంకా ఫ్రీ టైం ఉంటుంది కదా ఎప్పుడొకప్పుడు. సో హాలిడేస్ ఇట్లా టీవీలు వాటి మీద కూర్చునే బదులు ఇలా వాళ్ళని కూడా ఇట్లా వంటలు ఇంక్లూడ్ చేస్తారు. కట్ చేసే ఒకేసారి కట్ చేసేస్తాను. ఒకేసారి చాలా ఉన్నాయి. సో ఆశకు బాగా ఇంట్రెస్ట్ అనమాట, కుకింగ్ బాగా ఇంట్రెస్ట్ కదా నాన్న. బాగా ఏం చేయాలన్నా చేస్తూ ఉంటాడు, వస్తుంటాడు. సరే నేను పెడతాను. నెక్స్ట్ ఆయిల్ వేసేదా? ఆయిల్ దగ్గర అక్కడ పెడతాను. నువ్వు ఆయిల్ దగ్గరికి పోతుంది. ఇక్కడ ఫస్ట్ దీన్ని డిప్ చేసుకోవాలి. దాంట్లో వేయాలా? ఫస్ట్ ఇది వేయాలి. సో నువ్వు పెట్టేసా. సో చెప్పు, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ ఫ్లవర్స్ తీసుకొని ఆయిల్లో వేయటమే. ఆనియన్ ఇలా ఇలా తీస్తే వచ్చేస్తుంది. నాకు తెలుసు, నాకు ఇది కావాలి. గ్రీన్ చిల్లీ ఒక 5. సో నేను వంట చేస్తూనే ఇక్కడ ప్లాట్ఫామ్ అయితే క్లీన్ చేస్తున్నాను. నాకు అదొక ఓసిడి అనమాట. ఆ కిచెన్ ఆ ప్లాట్ఫామ్ అంతా నీట్గా ఉంటేనే నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వంట పైన అయితే. ఇదిగోండి ఇలా వచ్చింది. ఏమక్క ఏంది ఆవేశం తట్టుకోలేకపోతున్నా. సో నేనైతే ఆయిల్లో వేస్తున్నాను గోబీ. ఆశు పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు కట్ చేస్తున్నాడు. కటింగ్ అంట. చాలా రోజుల తర్వాత అనుకుంటా కదా ఆశు మన ఇద్దరం కలిసి వంట చేస్తుంది. చాలా రోజులు అయిపోయింది కలిసి మీరిద్దరం ఇలా వంట ప్రయోగాలు చేసి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏదో తేడాగా ఉందేంటి? కళ్ళుమంట వేస్తున్నాయా? ఆనియన్స్ కట్ చేస్తే మరి అట్లే ఉంటుంది. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. కట్ చేస్తావు అయిపోయినాయి. సో అంతా మొత్తం ఫ్రై చేసినాము. ఇప్పుడు నీట్గా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మరి
ఒకసారి చూడండి, ఐస్ ప్యాక్ వేసుకొచ్చుకున్నాడు కళ్ళకి. ఎర్రగడ్డలు మండుతున్నాయని తను కట్ చేసిన ఎర్రగడ్డలు చూడండి. తను చేసిన కటింగ్ చూడండి. ఇవి ఎర్రగడ్డలా నాన్న? ఉల్లిపాయలు ఇంత అందంగా కట్ చేసావు. దీనిని ఎలా కట్ చేశాడు, దేశానికి ఒకటి వేసేసినాడు. నేను కట్ చేస్తా మళ్ళా దానికి మళ్ళీ ఇంత బిల్డప్. ఇదంతా చేస్తాం ఇప్పుడు. ఇంగ్రీడియంట్స్ పుదీనా తినేస్తాడు బాగా. రాశి నీకు పుదీనా బాగా ఇష్టం కదా. ఇలా ఇవన్నీ ఇట్లాంటివి కడిగి పెట్టామంటే పుదీనానే కడగలేదు తినచ్చు. కడిగి కావంటే తినచ్చు. ఇంకోటి ఉంది కదా, సాసెస్ ఇవంతా ఏమీ వేసుకోకుండా డిఫరెంట్గా చేసుకుంటుంది ఈ గోబీ. మేక అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పుదీనా బాగా ఇష్టం. ఇట్లా ఉత్త ఆకులే తినేస్తా ఉంటాడు. సో సాసులు లేకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటాం అన్నమాట మేము గోబీ కదా. సో ఇప్పుడు మొత్తం అన్ని సాసెస్ లేకుండా ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఫ్రై అంటే మొత్తం కలుపుకుంటున్నాము. క్యాప్సికమ్ అవుతుంది ఎక్కడ. సో ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ తీసుకొని నేను వేస్తున్నాను. A few minutes later. సో అటు తిరిగి ఇటు తిరిగి మాషుతో కలిసి నేను గోబీ మంచూరియా అయితే చేసేసాను. సో ఇది మా సండే వ్లాగ్ అనమాట. సో ఇక్కడితో ఈ వీడియో అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మేమైతే ఇప్పుడు గోబీ మంచూరియా తినడానికి అయితే రెడీగా ఉన్నాము. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. బాయ్ బాయ్. పదా సరేలేరా ఫోన్